అండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి లెంత్ వచ్చేసి 9.5, 3/4 హ్యాండ్స్, 9.5 లెంత్. ఓకే, కింద ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్, పైన ఒక 1/2 ఇంచ్ పోతుంది. అలాగే 2 పాయింట్స్ ఆర్మ్ డౌన్ 8 ఇంచెస్ కన్నా ఎప్పుడున్నా సరే 3.5 పెట్టచ్చు. ఇది కొంచెం చిన్న సైజు కాబట్టి 2 పాయింట్స్ ఆర్మ్ డౌన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. నైన్ ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అంటే మనం 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒక ఇంచు మైనస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆర్మ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ మైనస్ చేసుకుని 8 ఇంచెస్ మనకి ఎక్కడికి వస్తే అక్కడికి ఇలాగా మనం పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది 8 ఇంచెస్. ఇప్పుడు 8 ఇంచెస్కి లోపలికే మనం 1-2 పాయింట్స్ తీసుకోవాలి. 1-2 పాయింట్స్ మనం లూజ్ పెట్టాం కదా, ఆ 1-2 పాయింట్స్ 1.5 పెట్టినట్టు 1.5 పెట్టాం. ఆ 1.5 మనం ఇక్కడ తీసేసుకోవాలి. సేమ్ 1.5 ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. 1.5. అలాగే కింద హ్యాండ్ వచ్చేసి 8.5 అంటే 4, 2, 4, 2 పాయింట్స్. కొంచెం మనం ఎందుకన్నా మంచిది 4.5 పెడదాం. అలాగే 1.5 లూజ్, ఇది డౌన్. ఓకే, ఇది ఓపెన్, స్లీవ్ ఓపెన్. ఇప్పుడు ఇది హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ తీసేసుకుందాం. ఇక్కడ ఒక 2 ఇంచెస్ అలాగే ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇంతే. హ్యాండ్ రెడీ. ఇప్పుడు కట్ చేస్తాం. ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకుందాం. చూసారు కదా హ్యాండ్. ఇప్పుడు సెంటర్ పాయింట్ పెడదాం. ఇప్పుడు హ్యాండ్ ఇదైతే ఇక్కడ నుంచి మళ్ళీ మనం లోతు ఇక్కడికి వస్తుంది, ఫ్రంట్ లోతు. చిన్న కరువుగా తీసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసేద్దాం. ఫ్రంట్ లోతు కూడా ఈ 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసి ఇలా కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ
అంతే. ఇది ఫ్రంట్. ఫ్రంట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అని రాసిస్తుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా షేప్ బెల్ట్ అవన్నీ షేప్ బెల్ట్ లేదు దీనికి. 2 ఇంచెస్కి బెల్ట్ అతికేయడమే. 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకుని బెల్ట్ అతికేయడం అంతే. హ్యాండ్స్ అన్నీ కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగే మెయిన్ పార్ట్. నేను ఆరి వర్క్ చేస్తున్నాను. ఆరి వర్క్ చేశాక మెయిన్ పార్ట్ చూపిస్తాను, తర్వాత స్టిచ్చింగ్. థ్యాంక్ యూ.